జగన్ పర్యటనలో వైసీపీ నాయకులు మహిళా పోలీసుతో దురుసుగా ప్రవర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఈరోజు కొనసాగుతుంది. నిర్ణీత సమయానికి రాకపోవడం కాక ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలు దూసుకొని రావడంతో కొంచెం పోలీసులకైతే ఇబ్బంది నెలకొంది. ప్రధానంగా మొదట జన సమీకరణకి ఎక్కడ అనుమతులు తీసుకోలేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు నిన్న ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఓన్లీ జగన్ పర్యటనలో 8 వాహన శ్రేణికే విశాఖపట్నం నుంచి అంపోల్లో ఉన్న జిల్లా జైలు వరకు ఆ వాహన శ్రేణికి అనుమతి మాత్రమే కోరారు. జన సమీకరణ కానీ, ర్యాలీలకు కానీ, సభలకు కానీ ఎక్కడ ఎటువంటి పెర్మిషన్ తీసుకోలేదు. అయితే ఈరోజు ఏమైందంటే శ్రీకాకుళం సమీపంలోన నేషనల్ హైవే దగ్గర కొత్త రోడ్డు వద్ద కొంత అత్యుత్సాహం అయితే ప్రదర్శించారు. ఆమ్దాల్ వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమారు దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ బూర్జ్ మహిళా ఎస్ఐ ప్రబలికమైన తోసే ప్రయత్నం చేశారు. నెట్టివేయడంతో మొత్తం అక్కడ కార్యకర్తలందరూ గుమికూడిపోయి పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా అందరూ వచ్చి ఆమెపై అయితే దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన మిగిలిన పోలీసు సిబ్బంది అంతా సర్దుబాటు చేసే ప్రయత్నం చేయగా ఈలోగా ఒక మహిళని కూడా చూడకుండా చింతాడ రవికుమారు ఇటువంటి చేయడంపై పలు విమర్శలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు పర్యటనలో రణస్థలం నుంచి క్యాన్వే అంట వస్తున్నది. ప్రతి జంక్షన్లోనూ జన సమీకరణ అయితే విపరీతంగా చేశారు. ఆ జన సమీకరణ కంట్రోల్ చేసే పరిస్థితి అయితే పోలీసులకి లేకుండా పోయింది. వాళ్ళు క్యాన్వే వస్తున్న సమయంలో ఒక్కసారిగా మూకొమ్మడిగా వచ్చి ఎక్కడ పడితే అక్కడ చేరడంతో పోలీసులకైతే కష్టసాధ్యం పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం గార్మెంట్లో అంపోల్లో జిల్లా జైలు దగ్గర ఉన్నాం. జైలు దగ్గరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ములకత్తు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములకత్తు అయినందుకు పెర్మిషన్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు సుమారు 4:40 సమయం అవుతుంది. ఇప్పటికే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. 5 గంటల లోపే వస్తేనే ములాఖత్ అవడానికి అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ జైలు అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అదే జరిగితే మీడియాతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. రాని, ఇక్కడ తాజా పరిస్థితి. ధన్యవాదాలు ఈశ్వర్.